ఉదయం ఇందాక కార్తీక్ గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తూ రాజకీయ పార్టీకి ఆ రాష్ట్రంలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలి, అసలు ఆ సిస్టమ్ ఉందా అనేది ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలి. నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా చట్టంలో లేదు పర్మిషన్ తీసుకునే పెట్టాలనేది. ఇదంతా కూడా ఈ పోలీసు మాన్యువల్లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏమంటాం సర్క్యులర్ అంటాం కదా, వీళ్ళకి అనుగుణంగా రాసుకున్నవి ఇవన్నీ కూడా. వాస్తవంగా చట్టం చెప్తుంది ఏంటంటే ఒక పార్టీ ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నప్పుడు ప్రభుత్వానికి అంటే పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వటం వరకే. ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయాలి ఇంటర్నల్. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కానీ, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా కానీ ఇవి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఇన్ ద సెన్స్ పోలీస్ మీద. అంతేగాని ఇక్కడ మీరు మీటింగ్ పెట్టుకోవాలా వద్దా అనేది పోలీసు డిసైడ్ చేసేది కాదు. అసలు పోలీసు ఎవరు డిసైడ్ చేయడానికి, పోలీసు డిసైడ్ చేయడానికి కాదు ఉంది. పోలీసులు ఉంది కాపాడుతాను వరకే, అది సిస్టమ్. సరే అది మనం గత కొంతకాలం చూస్తున్నాం. అది ఎటుపోతుందో ఈ సమాజం ఒకసారి తెలుసుకోవాలి. పోతే అసలు ఇవాళ ఇందాక కార్తీక్ గారు అన్నీ చెప్పారు, నేను చెప్పడానికి కూడా లేకుండా. ఏంటి వాళ్ళ జనసేన పార్టీ అక్కడ ఒక మీటింగు, ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళకి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? మీరు కూడా ఇందా చెప్పారు ఇంట్రొడక్షన్లో. అసలు ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటుంటే దానికి ఏదో రకరకాల వంకలు చూపించి పార్కింగ్ లేదని ఒకటి, ఇంకోటి ఏదో వాళ్ళు ఎవరు వస్తారు, వీళ్ళు ఎవరు వస్తారు? అలా రాకుండా చూడాల్సిన బాధ్యత మీది కదా. ఒక మనిషి రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకోటి వచ్చి కొడుతుంటే కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? అంటే అంత బలహీనంగా ఉందా తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం? ఒక మనిషిని కాపాడలేని స్థితిలో ఉన్నారా మీరంతా అక్కడ? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి కదా. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతాయి. అసలు అర్థం పర్థం లేని వాగుడు ఇంకా కొంతమంది వాగుతున్నారు. ఈ కొంతమంది అంతా ఇందా కార్తీక్ గారు చెప్పారు, ఎవరు కూడా తెలంగాణని ప్రేమించే వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళు కానీ ఇదేమి ఉండదు వాళ్ళకి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ పని పాట లేకుండా ఈ తెలంగాణ వాదమైన ఎత్తుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ ఇక అదే ఉంటుంది వీళ్ళకి. అంటే తెలంగాణ వాదం ఎస్ విడిపోయింది, సపరేట్ రాష్ట్రం అయింది, ఇంకా తెలంగాణ వాదం ఏంటి నాకు అర్థం కదా. అసలు ఇంకా తెలంగాణ కించిపడుతుంది, ఇంకా తెలంగాణ కించిపడుతుంది ఏంటి? బయట ఎవరికేం పని? అరే నువ్వేం చేస్తున్నావు అసలు? ఈ మాట్లాడే వాళ్ళు మీరు ఎంతవరకు తెలంగాణకు న్యాయం చేస్తున్నారు? ఒకళ్ళ దొంగ సారాలు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇంకో స్కామ్లు ఇరుక్కునే వాళ్ళు ఒకళ్ళు. మీరంతా మీ రాష్ట్రానికి మీ ప్రజలకు అన్యాయం మీరు చేస్తూ ఎవరిని అంటారు మాట్లాడితే? ఇంకా కూడా తెలంగాణ ఏంటి, ఇంకా ఆంధ్ర ఏంటి? ఇంకా అయిపోయింది కదా, ఆ ప్రక్రియ అయిపోయింది, పూర్తి అయిపోయింది. అది అయిపోయింది, ఎవరు బతుకు వాళ్ళది అయిపోయింది. సరే అక్కడ ఇక్కడికి రావచ్చు, ఇక్కడ అక్కడ రావచ్చు అని వెళ్ళొచ్చు కదా. ఏదో అసలు విచిత్రంగా ఉందన్నమాట. మీరని చెప్పినట్టుగా ఇందాక ఇవాళ ఏదో మళ్ళీ జరిగి ఇంకోటి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఇలా. ఆ ప్రభుత్వం నడుతున్న కాంగ్రెస్ కానీ, లేదంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ రకరకాలుగా ఎత్తున్నటువంటి ఆ బ్యాచ్కి కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయింది. ప్రజలందరూ వాళ్ళని విశ్వసిస్తలేకనే. ఇంకొక పార్టీ ఎక్కడ వస్తుందో ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది. వీళ్ళ పరిపాలన బాగాలేదు, సో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో వీళ్ళు వచ్చి ఎక్కడ ఎమర్జీ అవుతారో, ఎమర్జీ కాకుండా మళ్ళా వాదాన్ని రెచ్చగొట్టాలి. కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరు కూడా మీరు తెలంగాణ అంటేనో, తెలంగాణ సెంటిమెంట్ అంటేనో,